ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చాంద్రాయణగుట్ట బర్కస్లో శ్రీ ద్విముఖి హనుమాన్ దేవాలయంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం కావడంతో ఉదయం ఆలయానికి వచ్చామని, అప్పటికే దేవాలయం గేటు తాళం విరిగిపడి ఉందని, విగ్రహం కూడా ధ్వంసం చేసి ఉండడంతో స్థానికులకు సమాచారం అందినట్లు ప్రత్యక్ష సాక్షి నవీన్ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. హనుమాన్ టెంపుల్ కి ఉదయం మొదట ప్రత్యక్షంగా వెళ్ళినటువంటి స్థానికుడు నవీన్ మనతో ఉన్నాడు. ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ? నేను ప్రతి మంగళవారం మరియు శనివారం మేము కుమారవాడి నుంచి చంద్రయానగుట్ట హనుమాన్ బండ ఉన్న ఈ టెంపుల్కి ప్రతి మంగళవారం మరియు శనివారం వస్తాము. పొద్దున 7:30 to 7:45 మధ్యలో నేను దర్శనం కోసం వచ్చినప్పుడు చూసేసరికి ఇక్కడ గ్రిల్స్ బ్రేక్ అయి ఉండి ప్లస్ లోపల ఏదైతే విగ్రహం ఉందో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు నేను గమనించిన స్థానికంగా ఉన్నప్పుడే స్థానిక పోలీసులకు మళ్ళీ స్థానికులు ఉన్న మా హిందూ యువత అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేసినాము. చేసేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇది థర్డ్ ఇన్సిడెంట్. ఇదే టెంపుల్ థర్డ్ ఇన్సిడెంట్. 2009 లో ఒకసారి అయింది, 2016 లో ఒకసారి అయింది, మళ్ళీ 2026 లో ఒకసారి. ఈ థర్డ్ ఇన్సిడెంట్ ఇది. మేము గవర్నమెంట్ నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నాం, అదే అరెస్ట్ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు పిచ్చోడు అంటారు, దాని తర్వాత డైలీ రొటీన్ లైఫ్ నడుస్తుంది. కానీ ఈసారి మేము హిందువులందరం ఏకమయ్యి కోరుకున్న డిమాండ్ ఒక్కటే ఏంటంటే మీరు న్యాయం మీరు చేస్తారా, లేకుంటే చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని మా పని మమ్మల్ని చేసుకోమంటారా అని చెప్పి మేము అడుగుతున్నాం. లాస్ట్ 2 times గా ఎవరైనా దొరికిరా ఇన్సిడెంట్ జరిగినప్పుడు? 2009 లో కూడా ఎఫ్ఐఆర్ అయింది కానీ ఎవరు దొరకలే. ఎందుకోసం అంటే ఇక్కడ సీసీ కెమెరాలు కానీ కరెంట్ పవర్ సప్లై కూడా ఈ టెంపుల్ కి ఇక్కడ కూడా లేదు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక్క మెయిన్ రీజన్ ఏంటంటే టెంపుల్ పైన అటాక్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక్క హిందూ ఫ్యామిలీ కూడా ఉండదు. హిందువులు లేని జాగాల టెంపుల్ పరిస్థితి ఎట్లుందో మీ అందరు తెలుసు, మా అందరు తెలుసు. హిందువులు ఉన్న మెయిన్ సికింద్రాబాద్ ఏరియా ముత్యాలమ్మ టెంపుల్ అంతా సర్వేలెన్స్ ఉన్నాక కూడా వాళ్ళు పక్కా ప్రణాళికతో అటాక్ చేసిర్రు. అట్లనే నేను అనుకుంటే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో 350 అటాక్లు అయిన టెంపుల్ పైన, అది కూడా అలాంటి ప్రణాళికతో చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. టెంపుల్ చరిత్ర ఏంటి? టెంపుల్ కి మొత్తం ఎన్ని ఎకరాలు ఉండే స్టార్టింగ్ లో? టెంపుల్ చరిత్ర వచ్చేసి 350 ఏళ్ళ పై చరిత్రనే ఉంది. మేము 39-35 ఏళ్ళ నుంచి మా ఏజ్, మా పూర్వీకులు కూడా టెంపుల్ గురించి చాలా చెప్తూ ఉంటారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి టెంపుల్ లేదు. ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ఇది ఒక్కటే టెంపుల్ దేశంలో మొత్తం కూడా. ఎన్ని ఎకరాలు ఉండేది ముందే? 30-40 ఎకరాలు ఉండే ప్లేస్ ఇప్పుడు ఉన్నది 10 ఎకరం మిగిలింది ఇప్పుడు టెంపుల్. అసలు రికార్డ్స్ లో లేదంటున్నారు టెంపుల్. రికార్డ్స్ నిన్నమున్న డ్యూటీ ఎక్కినాక ఆయనకేం తెలుసు రికార్డ్స్ లో ఉందో లేదో? ఆయనకి ఏం తెలియదు కదా. ఆయన నిన్నమున్న డ్యూటీ ఎక్కింది కాబట్టి ఆయనకు తెలియదు, అందుకే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకు వరుసగా ఆలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు జరుగుతుందంటే పక్కా ప్రణాళికతోనే గవర్నమెంట్ అండతోనే చేస్తున్నారు ఇవన్నీ కూడా. రైట్. ఉదయం దర్శనం కోసం వచ్చినప్పుడు టెంపుల్ గ్రిల్స్ అన్ని పగిలిపోయి ఉండడము, లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అంతా కూడా ఒక పక్క పాక్షికంగా ధ్వంసమై ఉండడంతో హిందూ సంఘాలకంతా కూడా సమాచారం ఇచ్చాను, పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చాను. పని కట్టుకునే ఇక్కడ ఈ దాడులకు పాల్పడతా ఉన్నారంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.